వరుస విజయాలతో దూకుడు మీద ఇస్రో ఇప్పుడు మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. కాసేపట్లో శ్రీహరికోట షార్ నుంచి ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి కౌంట్డౌన్ కూడా మొదలైపోయింది. ఉదయం 9:17 ప్రయోగం జరగనుంది. దీని ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని రోదస్లో ప్రవేశపెడతారు. ఇస్రోకి చెందిన UR రావ్ శాటిలైట్ సెంటర్లో EOS-ను అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ ఫెలోడ్ మిడ్ వేవ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. భూపరిశీలన ఈ మిషన్ టార్గెట్ మైక్రో శాటిలైట్ను అభివృద్ధి చేయడం, భవిష్యత్తు ఉపగ్రహాల కోసం కొత్త సాంకేతికతలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. అలాగే పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం రాకెట్ను పంపుతున్నారు. అగ్నిపర్వతాల ముప్పును అంచనా వేసి విలువైన సమాచారం అందించేలా రాకెట్ను డిజైన్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో భారత్ తనదైన ముద్ర వేస్తోంది. అతి తక్కువ ఖర్చుతో రాకెట్లను నింగిలోకి పంపిస్తోంది ఇస్రో. కాగా ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగంలో గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లో తమ సత్తా చాటాలని ఇస్రో భావిస్తోంది. ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్షానికి సంబంధించి ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఎస్ఎస్ఎల్వి ర్యాకెట్ను రూపొందించారు. అలాగే తక్కువ ఖర్చుతో ఇస్రో ర్యాకెట్ను ప్రయోగిస్తోంది. కేవలం 3 దశల్లోనే ఈ ప్రయోగం చేయనున్నారు. ప్రయోగం సక్సెస్ అయిందా లేదా అనేది కేవలం 72 గంటల్లోనే తేలిపోతుంది. ఇది PSLV ర్యాకెట్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది.